సకాలంలో సాగునీరు అందించినందుకు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నదాతలకు క్షమాపణలు చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలంలోని పలు గ్రామాల్లో సాగునీళ్లు అందక పంటలు ఎండిపోయాయి. నీళ్లు అందించాలని రైతులు కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో పలు గ్రామాల రైతన్నలు కలిసి రహదారులపై ధర్నాలు చేపట్టారు. దీంతో మెట్టు దిగి వచ్చిన స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పారు. వెంటనే సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే సకాలంలో నీరు అందక పంటలు ఎండిపోయిన వాళ్ల పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధర్నాలు చేస్తే గానీ సాగునీరు అందించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సొల్యూషన్ అనేది తప్పకుండా నేను అది రెస్పాన్సిబిలిటీ నాది, నేను అది తప్పకుండా చేసి తీరుతా అని కూడా మా పాలకుర్తి ప్రజలందరికీ చెప్తున్నా. మరి దేవరుప్పల వాళ్ళందరూ కూడా రైతన్నలకి వాళ్ళకి అండగా ఉంటామని కూడా నేను దీని ద్వారా చెప్తున్నా. ఏమైనా నీళ్ళు సమస్యలు అవన్నీ రేపు ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి, మరి క్షమించాలని కూడా రైతన్నలందరినీ కోరుతున్నా. అది మన తప్పు కాకపోయినా వాళ్ళందరి రెస్పాన్సిబిలిటీ కూడా నాది కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకొని క్షమించాలని కోరుకుంటున్నా. రేపు నీళ్ళు తప్పకుండా వస్తాయని మాటిస్తూ సెలవు తీసుకుంటాను.